నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8వ తరగతి గణితంలోని ఒక చాలా సరదాయిన అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నాం. అదేంటంటే చాప్టర్ 15 ప్లేయింగ్ విత్ నంబర్స్, అంటే సంఖ్యలతో ఆడుకోవడం. అరే, సంఖ్యల వెనుక దాగి ఉన్న రహస్యాలేంటో, వాటితో ఆడుకోవడం ఎంత సరదాగా ఉంటుందో చూద్దాం పదండి. ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా సంఖ్యలు, వాటి రూపాల గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత కొన్ని సింపుల్ ఇంకా అడ్వాన్స్డ్ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటాం. చివరగా కొన్ని భలే సరదాగా ఉండే పజిల్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? మనకు తెలుసు కదా, ఏ ఆట ఆడాలన్నా ముందు దాని రూల్స్ బాగా తెలియాలి. సరిగ్గా అలాగే సంఖ్యలతో ఆడుకోవాలన్నా కూడా వాటి మూల సూత్రాలైన ప్లేస్ వాల్యూ ఇంకా ఎక్స్పాండెడ్ ఫార్మ్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఒకవేళ మనము ఉదయం లేవగానే మన చుట్టూ సంఖ్యలే లేవనుకోండి, అప్పుడు మన రోజులా గడుస్తుంది? అలారం టైం దగ్గర్నుండి క్యాలెండర్ తేదీల వరకు అన్నీ సంఖ్యలే కదా. సంఖ్యలు లేకపోతే మన ప్రపంచం చాలా గందరగోళంగా ఉంటుంది. అందుకే వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం చూసే ప్రతి సంఖ్యలోని ఒక్కో అంకెకు దాని స్థానాన్ని బట్టి ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది. దీన్నే మనం ప్లేస్ వాల్యూ అని అంటాం. ఉదాహరణకు 645 అనే సంఖ్యను తీసుకుంటే అందులో 6 అంటే కేవలం 6 కాదు, అది వందల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ 600. ఇది చాలా చాలా కీలకమైన విషయం. ఒక సంఖ్యను దాని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయడమంటే దాన్ని విడదీసి లోపల ఏముందో చూడటం లాంటిదన్నమాట. ఇలా చేయడం వల్ల ప్రతి అంకె యొక్క అసలైన విలువ ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముందు ముందు మనం నేర్చుకోబోయే ఎన్నో ట్రిక్స్కి ఇది పునాది లాంటిది. ఇక్కడ చూడండి, 658ని 600 + 50 + 8గా ఎంత తేలికగా విడదీశామో. దీన్నే మనం ఒక జనరల్ ఫామ్లో చెప్పాలంటే ABC అనే ఏ 3 అంకెల సంఖ్య అయినా సరే 100A + 10B + C అవుతుంది. ఈ ఒక్క ఫార్ములా మనకు చాలా చోట్ల ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. అయితే ఫ్యాక్టర్స్కి మల్టిపుల్స్కి మధ్య తేడా ఏంటో స్పష్టంగా తెలియాలి. ఫ్యాక్టర్స్ అంటే ఒక సంఖ్యను శేషం లేకుండా భాగించేవి. ఇవి పరిమితంగా, అంటే కొన్ని మాత్రమే ఉంటాయి. అదే మల్టిపుల్స్ అంటే ఆ సంఖ్య టేబుల్లో వచ్చేవి అన్నమాట. ఇవి అనంతంగా ఉంటాయి. సింపుల్. ఇక ఇప్పుడు అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. పెద్ద పెద్ద భాగాహారాలు చేయాల్సిన పనే లేకుండా ఒక సంఖ్య ఫలానా సంఖ్యతో భాగించబడుతుందో లేదో చెప్పే డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుందాం. ముందుగా కేవలం చివరి అంకెను బట్టి చెప్పే కొన్ని చాలా సులభమైన రూల్స్ చూద్దాం. అన్నింటికన్నా సులభమైన రూల్ 10తో డివిజిబిలిటీ. ఒక సంఖ్య చివరన 0 ఉంటే చాలు, అది ఖచ్చితంగా 10తో భాగించబడుతుంది. సరే, ఇంత సింపుల్గా ఉంది, మరి దీని వెనక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి రుజువు. ఇందాక మనం నేర్చుకున్న జనరల్ ఫామ్ గుర్తుంది కదా? ABCని 100A + 10B + Cగా రాస్తే అందులో మొదటి 2 భాగాలు అంటే 100A మరియు 10B ఎప్పుడూ 10తో డివైడ్ అవుతాయి. అంటే మొత్తం సంఖ్య 10తో డివైడ్ అవ్వాలంటే ఆ మిగిలిపోయిన C కూడా 10తో డివైడ్ అవ్వాలి. అదెప్పుడు సాధ్యం? C 0 అయితేనే కదా. 10కి చాలా దగ్గరగా ఉండే మరో రూల్ 5తో డివిజిబిలిటీ. దీనికి కూడా మనం చూడాల్సింది చివరి అంకెనే. అది 0 అయినా లేదా 5 అయినా సరే ఆ సంఖ్య 5తో భాగించబడుతుంది. దీని వెనుకున్న లాజిక్ కూడా దాదాపు సేమ్. అదే ఎక్స్పాండెడ్ ఫామ్లో 100A మరియు 10B అనేవి ఎప్పుడూ 5తో కూడా డివైడ్ అవుతాయి. కాబట్టి మొత్తం సంఖ్య 5తో డివైడ్ అవ్వాలంటే ఆ చివర అంక C ఖచ్చితంగా 0 లేదా 5 అయి తీరాలి. ఇక 2తో డివిజిబిలిటీ రూల్. ఇది మనందరికీ చిన్నప్పటినుంచి తెలిసిందే. ఒక సంఖ్య చివరి అంకె 0, 2, 4, 6 లేదా 8 అంటే అది ఒక సరి సంఖ్య అయితే అది ఖచ్చితంగా 2తో భాగించబడుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చివరి అంకెను బట్టి చెప్పే సింపుల్ రూల్స్ చూశాం కదా. ఇవన్నీ మనకు పునాది లాంటివి. ఇప్పుడు కొంచెం లోతుగా అడ్వాన్స్డ్ రూల్స్లోకి వెళ్దాం.
ఇక్కడ మనం మొత్తం సంఖ్యను గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు కేవలం చివరి అంకెను చూసి చెప్పడం కాదు, సంఖ్యలోని అన్ని అంకెలతో పనిచేసే కొన్ని చాలా ఆసక్తికరమైన రూల్స్ చూద్దాం. అసలు మజా ఇక్కడే వస్తుంది. 3 మరియు 9 ఈ రెండిటి రూల్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి. ఎందుకంటే అవి రెండు దాదాపు ఒకేలా పనిచేస్తాయి. మనం చెయ్యాల్సిందేంటంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెలన్నింటినీ కలపాలి. వచ్చిన ఆ మొత్తం కనుక 3తో భాగించబడితే ఇక ఆ మొత్తం సంఖ్య కూడా 3తో భాగించబడుతుంది. అలాగే ఆ మొత్తం 9తో భాగించబడితే మొత్తం సంఖ్య కూడా 9తో భాగించబడుతుంది. సింపుల్ కదూ? మరి ఈ ట్రిక్ ఎందుకు పనిచేస్తుందో ఇక్కడ చూడండి. 100A + 10B + Cని మనం 99A + 9B + A + B + Cగా రాసుకోవచ్చు. ఇందులో మొదటి భాగం అంటే 99A + 9B అనేది ఎప్పుడు కూడా 3 మరియు 9తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఆ సంఖ్య యొక్క డివిజిబిలిటీ మొత్తం ఆ రెండో భాగం అంటే A + B + C పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మనం అంకెల మొత్తాన్ని చూస్తాం. భలే ఉంది కదా? 6 రూల్ అనేది ఒక కాంబో ప్యాక్ లాంటిది. ఒక సంఖ్య 6తో భాగించబడాలంటే అది రెండు కండిషన్స్ని పాస్ అవ్వాలి. అది 2తో మరియు 3తో ఈ రెండింటితోనూ భాగించబడాలి. అంటే అది ఒక సరి సంఖ్య అయ్యుండాలి, ఇంకా దాని అంకెల మొత్తం 3తో భాగించబడాలి. 4 మరియు 8 ఈ రూల్స్ ఒకే కుటుంబానికి చెందినవిలాగా ఉంటాయి. 4 కోసం మనం చివరి 2 అంకెలను చూస్తే చాలు. అదే 8 కోసమైతే చివరి 3 అంకెలను చూడాలి. దీనికి కారణమేంటంటే 100 అనేది 4తో భాగించబడుతుంది, కానీ 1000 అనేది 4 మరియు 8 రెండింటితోనూ భాగించబడుతుంది. 7 రూల్ కొంచెం భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది. దీనికి ఒక చిన్న క్యాల్క్యులేషన్ అవసరమవుతుంది. చూడ్డానికి కొంచెం కష్టంగా అనిపించినా ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్. ఒక ఉదాహరణతో చూద్దాం. 798 అనే సంఖ్యను తీసుకుందాం. ఇందులో చివరి అంకె 8ని డబల్ చేస్తే 16 వస్తుంది. ఇప్పుడు మిగిలిన సంఖ్య 79 నుండి ఈ 16 తీసివేస్తే 63. మనకు తెలుసు 63 అనేది 7తో భాగించబడుతుంది కదా, కాబట్టి 798 కూడా 7తో భాగించబడుతుంది. అంతే. ఇక 11th రూల్. ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం అంకెలను ఆల్టర్నేట్గా అంటే ఒకటి విడిచి ఒకటి 2 గ్రూపులుగా విడదీయాలి. బేసి స్థానాల్లోని అంకెల మొత్తం, సరి స్థానాల్లోని అంకెల మొత్తం ఈ రెండింటి మధ్య తేడా 0 అయినా లేదా 11 యొక్క మల్టిపుల్ అయినా ఆ మొత్తం సంఖ్య 11తో భాగించబడుతుంది. ఈ టేబుల్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం. 6189 అనే సంఖ్యను తీసుకోండి. బేసి స్థానాల్లోని అంకెల మొత్తం అంటే 6 + 8 + 9 23. సరి స్థానాల్లోని అంకెల మొత్తం అంటే 1 + 0 1. వీటి మధ్య తేడా 22. 22 అనేది 11తో భాగించబడుతుంది. కాబట్టి 6189 కూడా 11తో భాగించబడుతుంది. సరే, ఇప్పటిదాకా మనం కొన్ని రూల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ రూల్స్ వెనక ఉన్న కొన్ని సాధారణ ధర్మాలను అంటే జనరల్ ప్రాపర్టీస్ను చూద్దాం. ఇవి మనకు పెద్ద సంఖ్యలతో పనిచేసేటప్పుడు చాలా చాలా సహాయపడతాయి. ఈ ప్రాపర్టీస్ చాలా శక్తివంతమైనవి. ఉదాహరణకు, ఒక సంఖ్య 18తో భాగించబడుతుందో లేదో తెలియాలంటే అది దాని కో-ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయిన 2 మరియు 9తో భాగించబడుతుందో లేదో చూస్తే చాలు. ఇది మన పనిని ఎంత సులభం చేస్తుందో కదా. సరే, థియరీ బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ రూల్స్ అన్నింటినీ ఉపయోగించి కొన్ని సరదా పజిల్స్ పరిష్కరించే సమయం వచ్చేసింది. అందరూ తమ మెదడుకు పదును పెట్టండి, ఎందుకంటే మనమిప్పుడు నంబర్ డిటెక్టివ్స్గా మారి ఈ పజిల్స్లో దాగి ఉన్న రహస్యాలను ఛేదించబోతున్నాం. ఇక్కడొక పజిల్ చూడండి. 345A7 అనే సంఖ్య 3తో ఖచ్చితంగా భాగించబడాలి. అలాంటప్పుడు ఆ ఏ స్థానంలో ఏ అంకెలు ఉండటానికి అవకాశముంది? ఆలోచించండి. దీనికి మనం 3 రూల్ వాడాలి. ముందుగా మనకు తెలిసిన అంకెలను కలుపుదాం. 3 + 4 + 5 + 7 మొత్తం 19. ఇప్పుడు 19 + A అనేది 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. సరే, 19 తరువాత వచ్చే 3 మల్టిపుల్స్ ఏవి? 21, 24, 27. ఒకవేళ 19 + A = 21 అయితే A = 2 అవుతుంది. 19 + A = 24 అయితే A = 5.
19 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 27 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఏకి సాధ్యమైన విలువలు 2, 5 లేదా 8. ఇప్పుడు ఒక సరదా మ్యాజిక్ ట్రిక్ చూద్దామా? ఇది రెండంకెల సంఖ్యలతో భలేగా పనిచేస్తుంది. మనసులో ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యను అనుకోండి, దాని అంకెలను రివర్స్ చేసి ఆ 2 సంఖ్యలను కలపండి. వచ్చిన మొత్తం ఎప్పుడూ 11తో భాగించబడుతుంది. నమ్మలేకపోతున్నారా? దీని వెనుక ఉన్న గణితమేంటో చూద్దాం పదండి. ఇదిగోండి అస్సలు రహస్యం. ఏ 2 అంకెల సంఖ్య ఏబి అయినా దాన్ని మనం 10a ప్లస్ b అని రాయొచ్చు. రివర్స్ చేస్తే ba అంటే 10b ప్లస్ a అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపితే 11a ప్లస్ 11b వస్తుంది. అంటే 11 ఇంటూ a ప్లస్ b. ఇది చూసారా? ఎప్పుడు 11 యొక్క మల్టిపుల్. అందుకే ఈ ట్రిక్ ప్రతిసారి పనిచేస్తోంది. ఇది మ్యాజిక్ కాదు, ప్యూర్ మ్యాథ్స్. సరే, మనం ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మన నంబర్ డిటెక్టివ్ టూల్ కిట్లో ఏమేం చేరాయో ఒకసారి త్వరగా చూసేద్దాం. ఇది మన చీట్ షీట్ లాంటిది. 2 నుండి 11 వరకు ప్రతి రూల్ ఇక్కడ ఉంది. దీన్ని గుర్తుంచుకుంటే చాలు, మనం ఏ సంఖ్యనైనా చాలా సులభంగా విశ్లేషించగలం. చివరిగా వెళ్తూ ఒక ప్రశ్న. ఒక సంఖ్య 4 మరియు 6 ఈ రెండింటితో భాగించబడితే అది ఎప్పుడూ 24తో కూడా భాగించబడుతుందా? కొంచెం ఆలోచించండి. సమాధానం కాదు. ఎందుకంటే 4 మరియు 6 కోప్రైమ్ కాదు. ఉదాహరణకు 12 అనే సంఖ్యను తీసుకోండి. ఇది 4 మరియు 6తో భాగించబడుతుంది, కాని 24తో కాదు. చూసారా ప్రాపర్టీస్ ఎంత ముఖ్యమైనవో? ఈ రూల్స్ అన్నింటినీ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడు మీరు కూడా సంఖ్యలతో చాలా తేలిగ్గా ఆడుకోగలరు. గుర్తుంచుకోండి, గణితమంటే భయం కాదు, అదొక ఆట. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.